హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ సంపత్. ఇల్లుగాలి ఒకడే ఏడుస్తుంటే సుట్టకు నిప్పెక్కడ ఉందని వెతుక్కున్నాడట ఒకడు పనికిమాలినోడు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా ఏం జరుగుతలేదని పట్టించినట్టుంటారు చూడు, అట్లాంటి వాళ్ళే ఈ కోవకు చెందిన వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతుంది. ఈ 50 రోజులలో ఏపీలో జరిగిన అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు చాలానే ఉన్నాయి. కానీ అధికార యంత్రాంగం ఇక్కడ ఇప్పటి వరకు ఏం జరగనేలేదు. అంత సమస్య అంతా సానుకూలంగానే ఉంది. ఇక్కడ ఎలాంటి ఘటనలు జరగలేదు. శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏపీలో ప్రజా పరిపాలన సాగుతుందనే కోణంలో మన అధికారులు, మన ఎమ్మెల్యేలు ఇచ్చే తరహా వ్యవహారం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం శాంతియుతంగానే ఉన్నది. రాష్ట్రంలో ఎలాంటి దాడులు జరగడం లేదు, సమస్యలు కూడా ఏం లేవు అన్నట్టుగానే ఈ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు శోచనీయమైనదే. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసి అతి కిరాతకంగా చంపుతుంటే, ఇంకో దిక్కేమో అధికారులు పట్టినట్టు ఏం జరగలేదు, శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా మేము జాగిస్తున్నాం, అందరినీ మేము మానిటరింగ్ చేస్తున్నాం అనే కోణంలో ఈ అధికార యంత్రాంగం ఉన్నది. మొన్నటికి మొన్న కొన్ని రోజుల కింద ఏదైతే వినుకొండ సాక్షిగా రషీద్ ఘటన జరిగిందో, అతి కిరాతకంగా జిలాని అనే వ్యక్తి వైసీపీకి సంబంధించిన కార్యకర్తను ఎలా నరికి చంపాడో చూసినాం. అది గడిచిపోక ముందుకే, దాన్ని మర్చిపోక ముందుకే నిన్నటికి నిన్న నంద్యాలలో జరిగిన సుబ్బారాయుడి హత్య కూడా ఎంత కిరాతకంగా చంపుతున్నారంటే, అయితే ఒకప్పుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఖచ్చితంగా ఏలుతుంది, 11 కేసులుంటే మీరు నా దృష్టిలో ఉండరు కానీ 12 కేసులుంటే మాత్రం వాళ్ళని నేను గుర్తుంచుకుంటా అని చెప్పిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, అవి దుమారమే లేపినాయి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే, ఒకటి మరిచిపోక ముందుకే ఇంకో ఘటన ఆంధ్రాలో వెలుగు చూస్తున్నది. రాజకీయంగా ఆత్మహత్యలు తప్ప హత్యలు అనేది ఎక్కడ ఉండదు. ఇవాళ మీరు గెలుస్తారు, రేపు వాళ్ళు గెలవచ్చు. ఓడిపోయినంత మాత్రాన మొత్తమే కాదు కదా. స్వయంగా చంద్రబాబు నాయుడే ఇంతకుముందు కలెక్టర్ల ప్రెస్ మీట్ లో, మేము 5 ఏళ్లే ఉంటాం, వచ్చే 5 ఏళ్ల తర్వాత మేము గెలుస్తామో కూడా తెలియదు, మేము ప్రజల్లోకే వెళ్తాం, ప్రజలను అడిగే మళ్ళీ మేము మ్యాండేట్ తీసుకొచ్చుకుంటామని అంటున్నారు. ఇంత కిరాతకమైన పాలన చేసి ఇంత అరాచకం జరుగుతుంటే చోద్యం చూసుకుంటుండి ప్రజల్లోకి వెళ్ళి ఏమని సమాధానం చెప్తారు, ఏమని ఓట్లు అడుగుతారు? మేము వైసీపీ వాళ్ళు అప్పుడు చేసింది కదా, మేము ఇప్పుడు చేస్తున్నాం అని ఒక కక్ష సాధింపు ధోరణికి ఏమన్నా తెరదీస్తున్నారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమన్నా, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఏమన్నా అమలు చేస్తున్నారా? రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అనే సంకేతాలు దేనికి దారితీస్తాయి? ఓ దిక్కు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంకొక మాట మాట్లాడతాడు, హోమ్ మినిస్టర్ హోదాలో ఉన్న వంగలపూడి అనిత గారు ఇంకో మాట మాట్లాడతారు, పట్టింపనట్టు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసలు దీని మీద నోరు కూడా మెదపడు. మీరు డిప్యూటీ సీఎం అయింది ఒక పంచాయతీరాజ్ శాఖకే కాదండి, యావత్ ఆంధ్రప్రదేశంలో ఏం జరుగుతుందో కూడా దాని మీద స్పందించాల్సిన అవసరం మీకు ఉంటది. మిమ్మల్ని నమ్మి మీకు మ్యాండేట్ బైకి బై 21కి 21 సీట్లు మీకు ఇచ్చింది ఎందుకంటే మీ మీద నమ్మకం కొద్ది. కానీ ప్రభుత్వం వచ్చి 50 రోజులు అవుతున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా డిప్యూటీ సీఎం ఇలాంటి ఘటనల మీద స్పందించలేదు. మేబీ నాకెందుకని అనుకుంటుండేమో కానీ దీని ఎఫెక్ట్ రేపు ఫ్యూచర్ లో ఎదుర్కోక తప్పదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయో వాటికి సంబంధించి స్వయంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఏం మాట్లాడిందో ఒక్కసారి విందాం. చట్టాన్ని ఎవరు కూడా చేతులకు తీసుకోకండి. ప్రతి ఒక్క అంశాలన్నీ గుర్తున్నాయి, గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు. మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ 5 సంవత్సరాల్లో. కాబట్టి దయచేసి అన్ని గుర్తున్నాయి, అన్నిటికీ సమయం రావాలి. అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు. దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు. దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి. దయచేసి మీ అందరికీ కూడా మరీ కోరుతున్నాం, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు. మీరు చెప్పే మాటలు ఇలా ఉంటాయి. గతంలో 5 సంవత్సరాలు చాలానే చూసాము, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు కూడా మీరు చూడాల్సి వస్తుందని చెప్పేసి ఇండైరెక్ట్గా మీరు ఏమన్నా ఇండికేషన్ ఇస్తున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది, 50 రోజుల పరిపాలన మీరు చేస్తున్నారు. ఈ 50 రోజులల్లా ప్రజలకు ఏ మంచి చేయాలనే దాని మీద దృష్టి ఉంచితే ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన అనేది శాంతియుతంగా కొనసాగుతుంది. ఇంకో మాట ఏం మాట్లాడిందో విందాం ఒకసారి. మీరు క్రైమ్ గురించి లాస్ట్ 5 సంవత్సరాలు జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం, ఆ ప్రీవియస్ 5 సంవత్సరాల గురించి జరిగిందని మాట్లాడుకుందాం. యావరేజ్ చూసుకుంటే 45 రోజులు జరిగిన దాని మీద నేను సిద్ధంగా ఉన్నాను మాట్లాడడానికి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా క్రైమ్ పెరగలేదు. ఇంకా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్. ఇమీడియట్ గా రిమాండ్కి పంపిస్తున్నాం, ఎక్కడ కూడా ఒక కేసు కూడా పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాం. కాబట్టి నేనేమంటానంటే డిపార్ట్మెంట్ కూడా నేను అప్పీల్ పెడుతున్నా, పబ్లిక్ కూడా అప్పీల్ పెడుతున్నా. ఈరోజు డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము ఎంత కేర్ తీసుకుంటున్నా, పబ్లిక్ కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, 5 కోట్ల మంది జనాభాకి 50,000 మంది పోలీస్. ఈరోజు పబ్లిక్ సపోర్ట్ చేయాలి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయగలిగితేనే 5 కోట్ల మందికి 50,000 మంది పోలీస్ వ్యవస్థనే ఉన్నారు కదా. మరి మీ ప్రభుత్వం వచ్చింది కదా, ఒక రిక్రూట్మెంట్ అయ్యొచ్చు కదా మళ్ళీ 50,000తోని. పోలీస్ వ్యవస్థను ఇంకా ఎక్స్పాండ్ చేస్తే మీకే కదా. అలా ఎక్స్పాండ్ చేయడం వల్ల ఈ చాలని పోలీసులను పెట్టుకొని మేమేం చేయాలి అనే దానికంటే ఇంకో 50,000 మందిని పెట్టుకుంటే, ఇంకో 50,000 మందిని రిక్రూట్ చేసుకుంటే శాంతి భద్రతలు అనేది మీ ఆధీనంలో ఉంటాయి. ఏం చేసినా రెడ్ బుక్ ఖాతాలోకే. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యల్ని ఆపలేరా? ఇంకా ఎంతకాలం ఇలాంటి హింసాయుత ఘటనలు? ఒకవైపు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతుందని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దశలో ప్రభుత్వ తీరులో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తుంది. రాయలసీమలో రాజకీయ హత్యల్ని మర్చిపోయి నేపథ్యంలో వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు చావుని ఎలా చూడాలి? పైగా అడ్డం వస్తే పెట్రోల్ పోసి తగలబెడతామని పోలీసుల్ని టీడీపీ నాయకులు హెచ్చరించారు. శాంతి భద్రతలపై భయమేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు పాలన శాంతి భద్రతలకు పెద్దపీట వేసేవారనే పేరు ఉంది. ఇప్పుడు బాబు వైఖరిలో మార్పు వచ్చిందా, లేక ఆయన చేతుల్లో అధికారం లేదా అనే అనుమానం తలెత్తుతుంది. బాబు పేరుతో మరెవరు పాలిస్తున్నారనే చర్చ జరుగుతుంది. చాలా కాలంగా లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ పాలన ప్రారంభమైందన్న మాట వినిపిస్తుంది. పేరుకే చంద్రబాబు సీఎం, పెత్తనమంతా లోకేష్ చేస్తున్నారని టీడీపీ నాయకులు అనుకుంటున్నారు. అందుకే శాంతి భద్రతల విషయంలో బాబు పాలన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ రెడ్ బుక్ నినాదాన్ని కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. ఏం చేసినా రెడ్ బుక్ ఖాతాలోకి వెళ్తాయనే వారి ఎత్తుగడ ప్రస్తుతం అదే జరుగుతుంది. కూటమి సర్కారుకు చెడ్డ పేరు వస్తుంది. నిలువరించే ఆలోచన కూడా లేనట్టుంది. పోలీసులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వారు అలా చేశారు, ఇలా చేశారనే వాదన తెరపైకి వస్తుంది. అందుకే వైసీపీ దారుణ పరాజయాన్ని పొందారనే సంగతి మర్చిపోతున్నారు. తాము కూడా వైసీపీ మార్గంలో పయనించాలని అనుకుంటే వాళ్ళ ఇష్టం. కానీ ప్రస్తుతం అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎంత త్వరగా వీటికి ముగింపు పలుకుతే టీడీపీకి అంత మంచిది. లోకేష్ నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడా లేదా గానీ టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ లీడర్లకున్న పాత కక్షలు అవి ప్రతిదీ రెడ్ బుక్ రాజ్యాంగంలోకే పోతున్నాయి. ఎవరేది చంపినా రెడ్ బుక్ లేక పోతుంది. లోకేష్ రాసుకున్న పేర్ల మీద ఏం జరిగినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే. టీడీపీ నాయకులకు సంబంధించిన సొంత కక్షలు కూడా రెడ్ బుక్ రాజ్యాంగమే. మరి ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగానికి సమాచారం లేదని అంటారా? ప్రజలు పరిపాలించమని చెప్పేసి మీకు అధికారం కూడగట్టింది తప్ప ప్రజల మీద దౌర్జన్యానికి దిగమని కాదు. ఎవరిచ్చారు మీకు అధికారం? ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతా అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలా, లేకపోతే క్షీణించిపోవాలా? అడ్డం వస్తే పెట్రోల్ పోసి తలగా పెడతామని చెప్పి పోలీసులనే టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారంటే మీ పాలన ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పటి వరకు దీని మీద హోమ్ మినిస్టర్ వంగలపూడి అంతా స్పందించారు, సీఎం స్పందించాడు. మరి ఎవరు స్పందించాలి? ఇలానే వదిలేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ లో మిగిలేది జనసేన టీడీపీ కార్యకర్తలు తప్ప ఇంకా వేరే వాళ్ళు ఉండరు. ఇప్పటికే 2,700 కుటుంబాలు ఊరు దాటి వెళ్ళిపోయినాయి. మీ ఆగడాలు తట్టుకోలేక, మీ హింసలు భరించలేక, మీ దాడులు భరించలేక 2,700 కుటుంబాలు ఊరు దాటేసి వెళ్ళిపోయినాయి. అధికారంలోకి వచ్చాం, అధికారం ఉన్నది, 5 సంవత్సరాలు పాలించాలి. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు కనుక మనం మేలు చేస్తే ఇంకో 5 సంవత్సరాలు మనల్ని నెత్తి మీద పెట్టుకుంటారు తప్ప కాళ్ళ కింద వేసి తొక్కరు. ఇది మీరు గమనించుకుంటే మంచిది. ప్రజలకు వణుకు పుడుతుంది మీరు ఏం చేస్తారో, మీ పాలన ఎలా ఉంటుంది అని చెప్పేసి. మీరిచ్చిన సూపర్ 6 హామీల మీద దృష్టి పెట్టండి తప్ప. ఇప్పటికే జనం అనుకుంటున్నారు ఇలాంటి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నది అని చెప్పేసి. వైసీపీ కార్యకర్తలు కాదు, టీడీపీ కార్యకర్తలు కాదు, అందరూ సమానమే. సో ఇలాంటి దాడులు ఎంత మాత్రమూ సహించదగ్గది కాదు. రేపటి రోజున మీ పాలనకే ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివి పాలన కాకుండా సూపర్ 6 మీద, ఆ హామీల మీద మీరు ఫోకస్ పెట్టి కొన్ని ఆలోచనలు మాత్రమే చేశారు. వాటిని అమలు చేసే ప్రయత్నం చేయండి తప్ప ఇలాంటి దాడులు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. సో చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ సంపత్. థ్యాంక్ యూ.